హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ యాంకర్ మనోజ్ కుమార్. ఈ రోజు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ గా నా వీడియో గణేష్ ఉత్సవాల గురించే తీద్దాం అనుకుంటున్నాను. సో ప్రెసెంట్ వచ్చేసి మా విలేజ్ లో ఉన్నాను. మా విలేజ్ పేరు వచ్చేసి వీర్లగడ్డ తండ. ఇది అనుముల మండలం నల్గొండ జిల్లాలో ఉంది. అయితే మా విలేజ్ లో ఫస్ట్ ఏంటంటే రాగానే సెంటర్ లో బోట్రాయి ఉంటది. బోట్రాయి తర్వాత బోట్రాయి ఆనుకొని పక్కన ఒక రోడ్డు ఉంటది. ఇది గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ వినాయకుని మండపం ఏర్పాటు చేసుకునే వాళ్ళం. ఆ మండపం ఎలా ఉండేదంటే ఇప్పుడు కొత్తగా సిసి రోడ్ పడ్డది. గతంలో ఇది మట్టి రోడ్ ఉండే. అయితే కట్టెలతోటి 4 మూలల కట్టెలతోటి పట్టాలేసి వినాయక విగ్రహాలు పెట్టుకొని మేము గణేశోత్సవాలు చేసుకునే వాళ్ళము. కానీ ప్రజెంట్ కొత్త యూత్ వాళ్ళు ఏం చేశారంటే ఇది పర్మనెంట్ కాదు, ఇది రోడ్డుకి అడ్డంగా ఉంది, ఏదో ఒకటి స్టేజ్ అరేంజ్ చేయాలి. స్టేజ్ అరేంజ్ చేసి గణేష్ పండుగ ఉత్సవాలు గ్రాండ్ గా చేయాలనే ఆలోచనతో ఈ యూత్ వాళ్ళందరూ కలిసి కొత్తగా స్టేజ్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ స్టేజ్ గురించి వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటనేది వాళ్ళ మాటల్లో ఆ స్టేజ్ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకుందాం. గతంలో గణేష్ ఉత్సవాలు రోడ్డు మీద ర్యాలీకి వెళ్ళేటప్పుడు కానీ గ్రావెల్ రోడ్లు అంత ఇబ్బందిగా ఉండే. ఒకప్పుడు ఒక గిరిజన తండాలో రోడ్ ఫెసిలిటీస్ కానీ లైట్ ఫెసిలిటీస్ కానీ అంతగా ఉండకపోయి ఇప్పుడు డెవలప్మెంట్ లో రోడ్లు లైట్స్ అన్ని ఉన్నాయి. మా విలేజ్ లో ఇంకా డెవలప్మెంట్స్ చాలా ఉన్నాయి. మా యూత్ వాళ్ళ సహకారం తోటి మా గ్రామ పెద్దల సహకారం తోటి మేము ఇంకా డెవలప్మెంట్ చేసుకోవడానికి ముందరికి వెళ్తున్నాం. మా విలేజ్ లో ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ మండపం నిర్మాణం చేసుకున్నారు. సో ఈ రోజు గణేష్ మండపంలోనే ఉన్నాం. అసలు ఈ స్టేజ్ కట్టడానికి అసలు మెయిన్ ఉద్దేశం ఏంటి? మనతో పాటు యూత్ ప్రెసిడెంట్ రవినాయక్ ఉన్నారు. అసలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. అసలు ఈ స్టేజ్ కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి? ప్రతిసారి అక్కడ కడితే స్టేజ్కి 2-3 రోజులు కట్టడానికే ఇబ్బంది అవుతుంది. వర్షాలు పడ్డా వాళ్ళు స్టేజ్ ఊసిపోవడం, నీళ్ళ ద్వారా ఆ బుడద అవ్వడం, అంటే ఎలాంటి పరిస్థితి లేవు. అక్కడ పర్మనెంట్ కట్టాలన్నా మనకు కట్టడానికి ప్లేస్ లేదు. అందుకే లాస్ట్ ఇయర్ 50,000 చంద లడ్డుతో ఈసారి పర్మనెంట్ గా ఊరికి ఏదైనా మంచి ఫ్యూచర్ ఈ జనరేషన్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ కూడా వచ్చేటట్టు స్టేజ్ కట్టడం జరిగింది. ఇంకా ఈ స్టేజ్ కి నిర్మించడానికి ఇంకేమేమి సామాన్లు పట్టవచ్చు మీకు? ఇంకా మాకు కావాలంటే చుట్టూ రేకులు కావాలి, మెయిన్ రేకులు కావాలి. అందులో ఒక గేట్ లాంటిది కావాలి. ఇప్పుడు రేకులైనా ఇంకా ఫర్దర్ గా ఈ స్టేజ్ మొత్తానికి కంప్లీట్ చేయడానికి మీకు ఎంత అమౌంట్ ఖర్చు రావచ్చు? దాదాపు 50,000 దాకా రావచ్చు. మాకు 50,000 అయితే మన ఈ విలేజ్ లో స్టేజ్ నిర్మాణానికి మొత్తం సరిపోతుంది. ఈసారి విగ్రహాన్ని ఇప్పించిన దాతలు ఎవరైనా ఉన్నారా? మీ ఓన్ గా దాత ఇప్పించారు. దాత ఇప్పించారా? అంటే ఎవ్రీ ఇయర్ మీకు వినాయక విగ్రహాలకు దాతలు దాతలు ఇప్పిస్తారు. మీ ఊర్లో యూత్ వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? యూత్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, అందరు సపోర్ట్ చేస్తారు. మాకు అందరం కలిసి కట్టుగా పనులు చేస్తారు. గ్రామ పెద్ద మనుషులు కూడా సపోర్ట్ చేస్తారు. అయితే స్టేజ్ నిర్మాణం మంచిగా పూర్తిగా చేసుకున్నారు. మనం ఒకసారి స్టేజ్ ని చూద్దాం, ఫోకస్ చేద్దాం. ఎంట్రన్స్ లో స్టెప్ ని నిర్మించుకున్నారు. స్టెప్ తో పాటుగా ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వాటర్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల లాస్ట్ టైం లో వాళ్ళు పట్టాలతోటి కప్పుకునే వాళ్ళు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా రేకులు వేసుకున్నారు. వాళ్ళకి అమౌంట్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది ఉండడం వల్ల ఏం చేశారంటే సైడ్ కి రేకులు లేకుండా పట్టాలతోటి క్లాత్లతోటి నిర్మించుకున్నారు. ఇక్కడ కూడా సైడ్ కి అంతే ఉంది. బ్యాక్ సైడ్ లో కూడా వాళ్ళు క్లాత్ తో డెకరేషన్ చేసుకున్నారు. ఈ గతంలో ఈ తండాలో ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఒక్కటే దగ్గర వినాయకుడు ఉంది. అసలు మీరే ఫిక్స్ చేశారా? ఊరు వాళ్ళకి అందరితో మాట్లాడి, లేకపోతే ఎవరు ఇష్టం లేక పెట్టుకోలేదా? లేదు, అప్పుడు లాస్ట్ ఇయర్ 4-3 పెట్టేవాళ్ళు. మేము యూత్ అందరం కలిసి పెద్ద మనుషులతో గ్రామ ప్రజలతో మాట్లాడి ఊరికి ఒక్కటే పెట్టుకుందామని పెట్టినాం. అయితే ఈ స్టేజ్ ఓన్లీ వినాయక మండపం గురించేనా? ఫర్దర్ గా దేనికైనా యూజ్ చేసుకుంటారా? ఫర్దర్ గా ఇప్పుడు విలేజ్ కి దేనికైనా యూజ్ వచ్చినా ఏం లేదు మాకు. మా విలేజ్ యూత్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజెంట్ లాస్ట్ టైం గణేష్ లడ్డు వేలం పాటలో వచ్చిన డబ్బులతోటి ప్రజెంట్ ఇంతవరకు తీసుకొచ్చాం స్టేజ్. ఇంకా ఫర్దర్ గా ఏమన్నా ఉంటే మా విలేజ్ వాళ్ళు కావచ్చు, అవుట్ సైడ్ వాళ్ళు ఏదైనా డొనేషన్ చేయాలనుకునే వాళ్ళు ఉంటే ముందరికి వచ్చి డొనేషన్ చేస్తే ఖచ్చితంగా మేము లాస్ట్ టైం లడ్డు వేలం పాట ఎంతకి వెళ్ళింది? మాకు 50,000కి వెళ్ళింది. ఫ్రూట్స్ అన్ని కలిపి 55,000కి వెళ్ళింది. లాస్ట్ టైం మాకు 5,000 ఇచ్చారు. 50,000 ఫ్రూట్స్ 5,000కి వెళ్ళింది. పట్టు వస్తాలు లాస్ట్ టైం 5,000 ఇచ్చేసారు. ఈ 50,000 ఈసారి ఇవ్వడంతో స్టేజ్ కట్టడం జరిగింది. ఇంకా మా చేతుల ద్వారా 10,000 ఎక్స్ట్రా అవ్వడం జరిగింది.
ఈసారి లడ్డూ వేలం పాట కొంచెం మీరు అనుకున్న అమౌంట్ ని రీచ్ అయితే ఫర్దర్ గా ఏం డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు విలేజ్ లో? ఫర్దర్ గా రేకులైనా లేకపోతే ఊరికి ఏదైనా సమస్య ఉంటే దాని ద్వారా చేద్దాం అనుకుంటున్నాం. ఫ్రెండ్స్ యూత్ వాళ్ళకు సహకరించిన దాతల గురించి వాళ్ళ మాటల్లో చెప్తారంట. సరే వాళ్ళని అడిగే తెలుసుకున్నా. మీకు ఎవరెవరు దాతలు సహకరించాలో, మీకు ఎవరి గురించి మోటివేట్ చేయాలనుకుంటున్నారో మీరు చెప్పండి. మాకు ముఖ్యంగా విగ్రహం ఇప్పించింది సాయి, మా ఊర్లో సాయి అని. ఓకే, అలా ఇలా కొత్త మాసంలో పనిచేస్తాడన్న. అన్న ఒక మాటలేనా ఈసారి మాకు విగ్రహం కావాలంటే, సరే తమ్ముడు నేను ఇప్పిస్తా ఈసారి కాదనకుండా మా మాట చేసిందన్న. విగ్రహం ఇప్పించిండు. ఇంకా మాకు పూజ సామాన్లు, లడ్డు దాత పూజ సామాన్లు అయితే నాగేంద్ర అన్న ఇప్పించింది మాకు. ప్రతి ఏరు నాగేంద్ర అన్న మాకు ఏదో విధంగా హెల్ప్ చేస్తాడన్న. అన్నకు చాలా రుణమని ఉంటాం మేము. ఎప్పుడైనా ఏ హెల్ప్ కావాలన్నా మేము చేస్తాం. ఇంకా మాకు లడ్డు ఇప్పించింది భీమా మామ ఇప్పించిండు. మామని కన్నా లాస్ట్ ఇయర్ నుంచి అడుగుతున్నా, మామ నేను ఈసారి ఇప్పిస్తారా మీకు ఖచ్చితంగా 10 కిలోల లడ్డు ఇప్పిస్తా అనేసి 10 కిలోల లడ్డు ఇప్పించింది మాకు. కరెంటు సంబంధించింది మనోజ్ అన్న కన్నా మాకు ఇప్పుడు హెల్ప్ చేస్తారు చిన్న చిన్న విషయాలలో. అన్న ఫోన్ చేస్తే తమ్ముడు చెప్పండి ఏమైందంటే, ఇట్లా ఉందంటే ఎంత అవుతుంది తమ్ముడు అంటే అది ఒకటే మాటలో కొట్టేశారన్న. ఎక్కువ లాక్కనే చేయడన్నా. ఏదన్నా ఉన్నా అన్న మాకు ఈ వీడియోలలో కానీ ఏదన్నా ఊరు పరంగా కానీ మాకు చాలా ఇది చేస్తారు. ఏదైనా తెలియక ఏదైనా చేసినా ఇట్లా చేయండి తమ్ముడు అట్లా చేయండి అనేసి మమ్మల్ని ఎప్పటి నుంచో వెనక వేసుకొని వస్తాడన్న. నాగేశ్వరరావు మాకు లాస్ట్ ఇయర్ లడ్డు పాట పాడింది నాగేశ్వరరావు సారు. సార్ ఇట్లా స్టేజ్ కట్టాలనుకుంటున్నాం, అమౌంట్ కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ అంటే, సరే నేను ప్రజెంట్ అయితే లడ్డు పాటకు సంబంధించిన అమౌంట్ ఇచ్చేస్తా, దాని తర్వాత ఏదైనా తక్కువ పడితే నాకు ఫోన్ చేయండి, నేను కన్నా అదే అమౌంట్ ఎంత తక్కువ పడుతుందో నేను అంత కొట్టేస్తా అనేసి సార్ అన్నారు. సార్ మీకన్నా చాలా థ్యాంక్ యూ సార్. మా కమిటీ మెంబర్స్ మాట కాదనుకుంటే మాకు చాలా హెల్ప్ చేసింది మీరు కన్నా. మాకు ఈసారి డీజే స్పాన్సర్ గా అశోక్ అన్న ఉన్నాడు. అశోక్ అన్న కన్నా మాకు ప్రతి సంవత్సరం ఏదో విధంగా మాకు చాలా హెల్ప్ చేస్తారు. పోయినసారి కన్నా మాకు అశోక్ అన్న విగ్రహం ఇప్పడం జరిగినది అన్న. మీలాంటి మీరు మమ్మల్ని ఎప్పుడు సహకరిస్తే మేము చాలా పెద్దలే మీకు ముందుంటామన్నా. మాకు ప్రతిసారి ఏదో పరంగా అమౌంట్ పరంగా కానీ డీజే పరంగా కానీ ఏదన్నా డెకరేషన్ పరంగా ఏదన్నా గ్రామం పరంగా ఏదన్నా ఉన్నా అశోక్ అన్న మాకు చాలా సపోర్ట్ చేశాడు. థ్యాంక్ యూ అశోక్ అన్న ఈసారి డీజే స్పాన్సర్ చేసినందుకు. 2025 ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈసారి లడ్డు దాత ఆమ్గోడ్ భీమానాయక్ గారు. సో ఈ లడ్డు దాత మనతో పాటు ఉన్నారు. అసలు ఒక్క మాటలో చెప్పగానే 10 కేజీల లడ్డు ఇప్పించేస్తానని చెప్పడం జరిగింది. ఆయనకు దేవుడు అనిపించాడా లేకపోతే ఆయన చెప్పాడా తెలియదు, కానీ ఆయన మాటల్లో తెలుసుకున్నాం. ఒకసారి చెప్పండి, మీరు ఈ రోజు 10 కేజీల లడ్డు దాతగా మీరు ముందరికి వచ్చారు. అసలు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీర్లగర్ తండ యూత్ అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ సక్సెస్ఫుల్లీ కండక్టింగ్ దిస్ వినాయక చవితి ఇన్ ఏ గ్రేట్ మేనర్. లాస్ట్ టైం నేను ఒక 7 years బ్యాక్ ఒకసారి లడ్డు వేలం పాట పాడాను. దేవుడు నాకు కుమారుడిని అనుగ్రహించాడు, వీడి పేరు జైవీర్. కాబట్టి ఆశీర్వాదం కలిగింది. కాబట్టి ఈసారి కూడా నేను యూత్ కమిటీ వచ్చి నన్ను అడగగానే సంప్రదించగానే 10 కిలోల లడ్డు ఇప్పిస్తానని మాటిచ్చిన విధంగానే దేవుడు ఆశీస్సులు మాకు ఈ తండ మీద ఈ గ్రామ పంచాయతీ కలగాలని చెప్పేసి 10 కేజీల లడ్డు దేవుడికి సమర్పించడానికి వచ్చాను. ఓకే, 10 కేజీల లడ్డు లాస్ట్ టైం లడ్డు తీసుకోవడం వల్ల కొడుకు పుట్టాడనే ఆనందంతో ఈసారి 10 కేజీల లడ్డు దాతగా ముందుకొచ్చారు. అంటే వీర్లగడ్డ తండాలో లడ్డు వేలం పాట పాడితే పుణ్యం వస్తుంది, దాంతో పాటు లాభంతో దేవుడు స్వీకరిస్తాడు, ఏదో ఒక ఆశీర్వాదం ఇస్తాడని నమ్ముతున్నారు. ఖచ్చితంగా నేను కూడా గతంలో ఒకసారి లడ్డు తీసుకున్నాను. నేను అనుకున్న కోరిక నాకు నెరవేరింది. సో లాస్ట్ టైంలో అనుకుంటేనే కోరిక నెరవేరింది. లడ్డు దాతగా ముందుకు వచ్చారు. ఖచ్చితంగా ఈసారి కూడా వీర్లగడ్డ తండాలో లడ్డు దాతలు ముందరికి రావాలి. అదే విధంగా వీర్లగడ్డ తండ ఫ్రెండ్స్ యూత్ కి సపోర్ట్ చేయాలని గణేష్ మహారాజ్ కి, గణేష్ మహారాజ్ కి, గణపతి పప్ప. మా ఊరు ఎంట్రన్స్ రోడ్కి వెళ్తే సరౌండింగ్ సర్కిల్ అన్నమాట. ఏదైనా ఊర్లో ఫెస్టివల్ కానీ ఏదైనా సెలబ్రేషన్స్ కానీ తీజ్ లాంటిది, మా బంజారా సాంప్రదాయంలో తీజ్ ఫెస్టివల్ మాకు చాలా ప్రత్యేకమైన పండుగ అనమాట. కాబట్టి తీజ్ ఫెస్టివల్ కానీ ఏదైనా ఉంటే ఈ గ్రౌండ్ లో మేము చేసుకుంటాము. అదేవిధంగా ఈ యూత్ వాళ్ళు మెయిన్ పర్పస్ ఏంటంటే స్టేజ్ ఇక్కడే కట్టడానికి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది గ్రౌండ్ ఉందన్న, గ్రౌండ్ ఉండడం వల్ల ఇక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ నడిచినా కూడా ఈ స్టేజ్ ని యూటిలైజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ కిరణ్ ఉన్నారు, ఆయన కూడా ఒక 2 మాటలు మాట్లాడతారంట వాళ్ళ సమస్య గురించి. ఒకసారి చెప్పండి, మీ సమస్య ఏంటి?
సమస్య ఏం లేదన్నా. ఇంతకు ముందు మనం వీడియో చూసుకున్నట్లయితే మనం బొర్రాయి గడ పెట్టేది అలా చాలా అంటే మాకు చాలా పే చేసినాం అన్నమాట. వర్షాలు వచ్చినా ఏదొచ్చినా గొడుగులు ఇట్లా పట్టుకుని కర్రలు పట్టుకున్న రోజులు కన్నా ఉన్నాయి మాకు. అయితే లాస్ట్ ఇయర్ అమౌంట్ ఎక్కువ పోయిందనే ఉద్దేశంలో ఈసారి ఊరికి ఎప్పుడు చేయలే, ఊర్లో ఏది లేదు, పర్మనెంట్ గా ఒకటి పెడితే మాకు ముఖ్యంగా విర్లగడ్డ తండాల గణేష్ మండపానికైనా ఏదైనా ఫెస్టివల్ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా ముఖ్యంగా సౌండ్ బాక్స్ అనేది మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏదో చిన్న చిన్న బాక్సులు పెట్టి నడిపించుకుంటున్నాం. ఈ సంవత్సరం ఎవరన్నా, ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ ఇయర్ వరకు ఎవరన్నా దాతలు ఉంటే మాకు కొంచెం బాక్సులు ఇప్పియండి దయచేసి. బాక్సులు చాలా ఇబ్బంది అవుతుంది మాకు, చిన్న చిన్న బాక్సులతో నడిపించాల్సి వస్తుంది. యాంప్ సరైన యాంప్ లేదు, యాంప్ ఉన్నా సరే అది రిపేర్కి వస్తుంది ఎమ్మటెమ్మటే. దయచేసి ఎవరన్నా ఉంటే మాకు బాక్సులు ఇప్పిస్తే మేము వాళ్ళకి రుణపడి ఉంటాం. వీర్లగడ్డ తండ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న గణేష్ ఉత్సవాలలో భాగంగా ఈ రోజు వాళ్ళ ఇబ్బందులు చెప్పడం జరిగింది. సో వాళ్ళకు సౌండ్ సిస్టమ్ కావచ్చు, తర్వాత సైడ్ రేకులు కావచ్చు, ఇంకా మెయిన్ ఎంట్రన్స్ లో డోర్ కావచ్చు, ఇవన్నీ కావాల్సి వస్తున్నాయి అంటున్నారు. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే ముందరకు వచ్చి సహకరించగలరని వాళ్ళు కోరుకుంటూ జరిగింది. యూజ్ చేసుకోవచ్చు అంటున్నారు. మా ఊరు ఎంట్రన్స్ దారి ఇట్లా వెళ్తుంటే సో ఇక్కడ వి షేప్ లో 2 వేస్ ఉంటాయి అనమాట. మా ఊర్లో ప్రతి ఒక్కటి ఈస్ట్ ఫేస్ లోనే ఉంటది, ఇల్లు మొత్తం ఈస్ట్ ఫేస్ లోనే ఉంటాయి. సో ఇట్లా స్ట్రైట్ వెళ్తే ఇదొక వే, ఇట్లా వెళ్తే ఇదొక వే అనమాట. 2 వేస్ ఉంటాయి. దాదాపుగా ఇక్కడ వచ్చేసి మా విలేజ్ లో 130 నుంచి 140 కుటుంబాలు ఉంటాయి అనమాట. మా ఊరు ప్రత్యేకత ఏంటంటే ప్రతి ఇంటికి 1 లేదా 2 గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. ఎందుకంటే మేము ఎడ్యుకేషన్ కూడా అంత ప్రిఫరెన్స్ ఇస్తారు మా విలేజ్ లో. అందరూ వెల్ సెటిల్, అంటే ఒక గిరిజన తండాలో ఒక టెంపుల్ ఉండడం కానీ, తర్వాత ఇట్లా స్టేజ్ ని అరేంజ్ చేయడం కానీ, ఇట్లా డెవలప్మెంట్ లో మా విలేజ్ చాలా ముందరికి వెళ్తుంది. సో దాతలు ఇంకా ఉంటే మా ఫ్రెండ్స్ యూత్ వాళ్ళు ఖచ్చితంగా ఇంకా డెవలప్మెంట్ చేసి చూపిస్తామంటున్నారు. సో నెక్స్ట్ టైం ఒక వండర్ఫుల్ వీడియో తోటి మా విలేజ్ టాపిక్ తోటి మేము ముందుకు వస్తాను. నేను చెప్పాను కదా మా విలేజ్ లో టెంపుల్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ఒక గిరిజన తండాలో టెంపుల్స్ అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు మమ్మల్ని అడవుల్లో పెరిగిన వాళ్ళు, అడవుల్లో ఉండే వాళ్ళు అని ఉంటారు. ఇప్పుడు మా గిరిజనులు కూడా ఒక గొప్ప వ్యక్తులు. ఆ సేవలాల భగవంతుని దయ వల్ల, ఆ సీతారామచంద్రుల దయ వల్ల, ఆంజనేయ స్వామి బలం వల్ల మేము ఒక స్థాయిలో ఉన్నాము. ఇవాళ ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో తోటి ఒక వండర్ఫుల్ వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.